నమస్తే, నేను ప్రియా. మీరు చూస్తున్నారు KR5 న్యూస్. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణం నుండి రుద్రూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి గుండా భారీగా ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ లో మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి అని పిలుపునిస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యువత డ్రగ్స్, క్లోరోఫామ్, గంజాయి వంటి ఇతర హానికర పదార్థాల మహమ్మారి బారిన పడుతూ జీవితం నాశనం చేసుకుంటున్నారని, వీటిని సేవించడం వల్ల నాడీ వ్యవస్థ చెడిపోయి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మరణానికి దారితీస్తుంది అని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటికి దూరం ఉండాలి అని, ఎక్కడైనా వీటి విక్రయాలు సరఫరా జరుగుతూ ఉంటే తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకోవడంలో తాము ముందుంటామన్నారు. ప్రతి ఒక్కరు వీటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ఎస్ఐ సునీల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది డ్రగ్స్. ఆ డ్రగ్స్ అని అంటే మనం అనుకోవచ్చు మెడికల్ షాప్లో కూడా డ్రగ్స్ ఉంటాయి కదా అని అంటే, మెడికల్ షాప్లో మోతాదుకు మించి యూజ్ చేయరు. మన బాడీకి ఒక అనారోగ్యానికి ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేస్తారు. కాకపోతే ఈ మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ అనేవి ఏం చేస్తున్నారంటే, ఇవి జనరల్గా గంజాయి కానీ, నికోటిన్, హెరాయిన్, మార్ఫిన్, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి పేరు. కానీ మనకిప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ దగ్గర మనకు గంజాయి మరియు ఆల్ట్రాజోలం. పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు నికోటిన్, హెరాయిన్, మార్ఫిన్ ఇట్లాంటి చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని హ్యాష్ ఆయిల్ అనేది కూడా వచ్చింది. హ్యాష్ ఆయిల్ అంటే ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని మన నోట్లోకి పీల్చుతారు. పొగ లాంటిది పీల్చితే వాళ్ళకు ఒక అదో రకమైన మత్తు వస్తున్నది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మత్తు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం పని కూడా చేయలేరు. చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ వీళ్ళు తాగాలంటే మళ్ళీ కొనుక్కోవాల్సిందే కదా. వీళ్ళు కొనుక్కుంటా పోతే ఇంట్లో డబ్బులు ఉండవు. తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు కావాలని చెప్పి పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కొన్నిసార్లు కొడుతున్నారు, కొన్నిసార్లు చంపేస్తున్నారు కూడా. ఇంకా కొన్నిసార్లు డబ్బులు లేవని చెప్పి దొంగతనాలకు అలవాటు పడిపోయి ఎవరైనా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళ లేడీస్ అట్లాంటివి ఉంటే గోల్డ్ చైన్లు అట్లాంటివి లాక్కొని కూడా పోతున్నారు. ఇదే మత్తు, అదే అలవాట్లు తాగుకుంటా తిరుగుకుంటా వ్యవసాయం చేసుకుంటూ పోతున్నారు. ఆ మత్తులో ఎదుటి వ్యక్తి ఎవరనేది వాళ్ళకు గుర్తుండదు. మోరోవర్ ఇది తాగితే వాళ్ళ జీవితకాలం తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బతికే వ్యక్తి 40 సంవత్సరాలకే మొత్తం అయిపోతుంది. పిల్లలు గంజాయి కానీ, హెరాయిన్, నికోటిన్ వాటిని కన్జంప్షన్ చేసుకుంటున్నారా? చేస్తే వాళ్ళని కొద్దిగా మందలించాలని చెప్పి, అట్లనే అలవాటు నుంచి దూరంగా ఉంచాలని చెప్తున్నాను. అలాగే ఇటు మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉంటే మా పోలీసులకు డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయవచ్చు, లేదంటే మా 100 నెంబర్కి కాల్ చేసి అయినా సమాచారం ఇవ్వచ్చు. అందరికీ ధన్యవాదాలు. మా నిజామాబాద్ జిల్లా సిపి సార్ ఆదేశాల మేరకు కోటగిరి మండలంలో ఈరోజు మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, డ్రగ్స్కి యువత బానిస కావద్దు, డ్రగ్స్ నుండి మొత్తం సమాజం అంతా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ, నికోటిన్ కానీ, మార్ఫిన్ కానీ, హెరాయిన్ ఇట్లాంటి వాటికి యువత దూరంగా ఉంటే ఎంత మంచిది. అట్లాగే వీటిని కన్జ్యూమ్ చేస్తే యువత యొక్క ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అయిపోతున్నది, అండ్ మిగతా వాళ్ళు చెడు అలవాట్లకు ఎట్లా అలవాటు పడుతున్నారనే వాటిని వాళ్ళకు వివరించడం జరిగింది.
కావున ఇక్కడ ఉన్న మన కోటగిరి మండల వాసులకు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వారి పిల్లలను కానీ